నమస్కారం. ఈ రోజు జమ్మికుంట పట్టణ బీఆర్ఎస్ పార్టీ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గౌరవనీయులు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి పైన నిన్నటి నుంచి కమలాపూర్ లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అప్పటి నుంచి నిన్నటి వరకు చాలా అవాస్తవాలను మీడియాలో ప్రచారం చేస్తూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిన్న కమలాపూర్ లో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ శంకుస్థాపన చేసిన తర్వాత వేదిక మీదకి వచ్చినాక చాలా గౌరవప్రదంగా ఒక శాసనసభ్యుడు అతిథులుగా వచ్చినటువంటి మంత్రులను చాలా గౌరవంగా ఆహ్వానించి సభాధ్యక్షత వహిస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కానీ నువ్వు ఖమ్మం రెడ్డి అయితే ఇక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కరీంనగర్ రెడ్డి, ఈ రోజు మీరు ఏదో మా ఎమ్మెల్యే గారిని డామినేట్ చేసినట్టు, బెదిరింపులకు గురి చేసినట్టు వేదిక మీద ఈ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు స్వాగతం అనగానే ఈ రోజు మా ఎమ్మెల్యే గారిని వేలు పెట్టి చూపించుకుంటూ బెదిరించే కార్యక్రమాలు మీరు చేసిళ్ళు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి పొంగులేటి గారు. మీరు ఖమ్మంలో మీ వ్యవహార శైలి, తెలంగాణ రాష్ట్రంలో మీ వ్యవహార శైలి ఒక రకంగా ఉండొచ్చు, కానీ హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఈ రోజు రైతుల పక్షాన గాని, నీళ్ల పక్షాన గాని, నిధుల పక్షాన గాని, అభివృద్ధి పక్షాన గాని, వైద్యం విషయంలో గాని, గురుకులాల విషయంలో గాని, దళిత బంధు విషయంలో గాని అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమంలో మీరు ఆయనకు అడ్డుకట్ట వేయాలని జైళ్లు బెయిలు రాకుండా అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా గానీ ఏ రోజు కూడా కౌశిక్ రెడ్డి గారు వెనుకకు తగ్గలేదు. మీరు కౌశిక్ రెడ్డి గారిని బెదిరిస్తే భయపడే కౌశిక్ రెడ్డి కాదు. ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి హుజురాబాద్ ప్రజల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి నాయకుడు. పోతే ఇక్కడ ఉన్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారికి చెప్తున్నా, మీరు మా శాసనసభ్యుడిని ఎప్పుడు విమర్శించినా ఆకాశం పైన ఉమ్మేసుకున్నట్టే ఉంటుంది. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు మంచి చెడు ఏ కార్యక్రమాలకైనా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో నేనున్నా అంటూ ప్రతి కార్యక్రమంలో గడప గడప తిరుగుతున్న క్రమంలో మీరు ఆయనను ఓడించలేక, మీరు ఆయనను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో చెప్పుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి క్యాడర్ తోటి కౌశిక్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తే మీరు లీడర్ అయితే అనుకుంటున్నారు. దాని తప్పు. మీరందరికి కూడా మరోసారి చెప్తున్నాం, మరోసారి గనక కౌశిక్ రెడ్డి గారిని ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న 2 సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలున్నాయి. ప్రజా తీర్పుకు మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. తప్పకుండా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక కౌశిక్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కౌశిక్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకుంటున్నారు. అట్లే నేర్చుకోండి. ప్రజలను మన్నలం పొందే విధంగా ఉండాలి తప్ప ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే విధంగా ఉండొద్దని చెప్పి తెలియజేస్తూ మరోసారి కాంగ్రెస్ నాయకులకు గాని, కాంగ్రెస్ కార్యకర్తలకు గాని ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని విమర్శించేటప్పుడు ఫస్ట్ మనం ఏంటి అని ఒకసారి ఆలోచించుకొని ఎమ్మెల్యే గారిని విమర్శించాలని, మరోసారి ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే బాగుందని ఖబర్దార్. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. కమలాపూర్ సభలో డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, ఈ డబుల్ బెడ్రూమ్ కట్టించింది కేసీఆర్ గారు అని చెప్పారు. అది ఖచ్చితంగా వాస్తవం. ఇంకా కొన్ని మండలాలు కూడా ప్రకటించమని కోరడం జరిగింది. నేను ఇదే కూడా అనుకున్నా, కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవం. కమలాపూర్లోనే కాదు, స్టేట్ లో మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, కట్టింది కేసీఆర్ గారే. అది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రతి దానికి ప్రజల ఇళ్ల మీద లెక్క పెట్టుకుంటాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తాయని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా మా ప్రభుత్వం రావాలని ప్రజలు కూడా ఎదురు చూస్తాను. ఈ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పంపిణీలో గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించింది కేసీఆర్ అని చెప్పగానే, కేసీఆర్ పేరు తీయగానే వంట పట్టించుకోలేని పొంగులేటి గారు వారిని విమర్శించే స్థాయి పొంగులేటికి గాని, పొన్నం గాని లేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినటువంటి ఘనత కేసీఆర్ గాని, దానికి కలర్లు పూసి ఏదో మట్టి పూసి మారేడుకాయ చేసినట్టు చేసి డబుల్ బెడ్రూమ్ లో పంపించేసుకొని ఆ ఘనత మీరు పొందడం అనేది దురదృష్టకరం. అదేవిధంగా చిన్న స్థాయి లీడర్లు కూడా ఈ రోజు కేసీఆర్ గాని,
మా యొక్క కౌశిక్ రెడ్డి గారిని కానీ విమర్శించే స్థాయి వారికి లేదు. ఇంకోసారి వారిని విమర్శించినట్లయితే ఊరుకునే లేదు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్న తరుణంలో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురై ఆ విధంగా విమర్శలు చేయడం సబబు కాదని ఈ సందర్భంగా మొన్న కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమంలో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి కేసీఆర్ గారే కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కాబట్టి మరి కేసీఆర్ గారి ఘనత ఉంది, ప్రతి ఊర్లో కూడా ఆయనే చేసిన సంక్షేమ పథకాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి గాను కొంతమంది చిల్లర నాయకులు ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతూ ఉన్నారు. అది సబబు కాదు. మీరు గత చరిత్ర చూసుకోండి, ఆయన ఏమేం చేసిండు, కేసీఆర్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు చేసిండు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. రానున్న రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కమలాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ కాంగ్రెస్ మంత్రులు రావడం జరిగింది. దానిలో కేసీఆర్ గారు ఏం చేయాలి, మా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇది కేసీఆర్ గారు కట్టించిన ఇల్లే అని చెప్పేసి ఆ సభాముఖంగా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డిని విమర్శిస్తే మేము పెద్ద నాయకులం అవుతామని చెప్పేసి నిన్న మొన్న కొన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వమే అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దగ్గర 3 సంవత్సరాలు గడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతి విషయంలో కొట్లాడడం జరుగుతుంది. విద్యార్థుల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, మైనార్టీల కోసం కావచ్చు, ప్రతి ఒక్కరి పైన ప్రేమతో నన్ను ఓట్లేసి గెలిపించారు కాబట్టి వారి పక్షాన ఉండి కొట్లాడుతున్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారిని ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అది తగదు. రాబోయే గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్పక తప్పదు. జై తెలంగాణ, జై కేసీఆర్.